చేతులు ఇది హ్యాండ్స్ పొడవు తీసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది? 11.5 ఉంది. 11.5. ఇదే చంక లోపల సైడ్ ఎంత ఉంది? 8.5 ఉంది. 11.5 8.5. ఇప్పుడు చంక రౌండ్ ఎలా చూస్తాము? ఇలా చూస్తాము. ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటూ రావాలి. ఇలా ఎంత ఉంది? 11 ఉంది. అంటే కుట్లు ఖర్చు కూడా కొంచెం 11.5 పెట్టుకోవాలి, ఎందుకంటే కుట్లు ఖర్చు ఉంది కాబట్టి. ఇదే పేపర్ని ఒక స్క్వేర్గా తీసుకొని పొడవు ఎంత? 11.5. పొడవు 10 తీసుకున్నాం మనం. అంటే మన ఇష్టమే, 10 అయినా తీసుకోవచ్చు, 11.5 అయినా తీసుకోవచ్చు. 11.5. ఇక్కడ ఎంత ఉంది? 8.5. ఇక్కడ 7.5. ఎందుకంటే చెయ్యి పొడవు 10 తీసుకున్నాము, ఇదేమో 11.5 ఉంది. 11.5 ఉంది కాబట్టి ఇది తక్కువ వస్తుంది. ఇదేమో 7 తీసుకున్నాను. 7 అంటే ఏదైనా సరే ఎలాగైనా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా పైనుంచి 3 తీసుకోవాలి. పైనుంచి ఇలాగైనా తీసుకోవచ్చు, మన శాంపుల్ బ్లౌజ్ పీస్ కొలత అయినా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఒక బాక్స్ క్రియేట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉంది? కుట్లతో కలిపి 7.5 ఉన్నది. హ్యాండ్ లూజ్ 7.5 అంటే కరెక్ట్గా 7.5 తీసుకోవాల్సిన లేదు, ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. అంటే 2-3 సార్లు అలాగా కటింగ్ చేస్తే మీకు కొలతలు అలవాటు అవుతుంది. అది ఏదైనా బ్రౌన్ షీట్ల మీద అయితే బాగుంటుంది, ఎందుకంటే మార్కింగ్ అవన్నీ కూడా కనిపిస్తాయి. వీటికి కూడా స్కేల్స్ అమ్ముతారా? వీటికి స్కేల్స్ ఉంటాయి. కరువు చాలా మందికి తిప్పడం రాదు కదా. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో నాచెస్ అంటారు అన్నమాట. ఇలా పెట్టుకోవాలి నాచెస్. ఇప్పుడు దీనిని హాఫ్ ఇంచ్ కొంచెం డౌన్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి లోపల భాగం 2 పెట్టినా అలాగే రావాలి. అప్పుడు ఉగ్గు రాదనమాట. ఉగ్గు రాకుండా ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్కి వస్తుంది. పేపర్ ఎత్తావా? ఇది హ్యాండ్. ఇక్కడ కూడా మనం లెవెల్ చేసుకున్నాం. అలాగే ఒక 4-5 బ్లౌజులు కటింగ్ చేస్తే అలవాటు అయిపోతుంది. ఇది హ్యాండ్. ఇప్పుడు దీన్ని మనం ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సెంటర్ ఉంది కాబట్టి నాచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇది తీసి ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఇలా చూసుకోవాలి కొలత. సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది. ఏదైనా కొలతలే. షేప్ అన్నమాట లోపలికి. ఒకవేళ ముక్కలు సరిపోతే మనం అతుక్కోవచ్చు. అది ఎలాగంటే పేపర్ పెట్టి కొలత కరెక్ట్గా అంతే. అలాంటి ముక్కలు అలా యాడ్ చేసి లాస్ట్లోని అంతే ఇలా చూసుకోవాలి మనం. సరిపోయింది.
ఇలా చూసుకొని ముక్కలు అతుక్కోవాలి. అతుక్కొని అప్పుడు ఇది షేప్ అన్నమాట. షేప్ పట్టి ఇది ఎంత ఉందంటే కొలత 11 ఉన్నది. 11 3.5 ఇటేమో 3 పెట్టుకున్నాము. దీన్ని హ్యాజ్టీజ్గా క్లాత్ మీద పెట్టుకొని, క్లాత్ ఎక్కువ ఉంటే 4 కట్ చేసుకోవచ్చు. 4 ఉండాలి. క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి 2 తీసుకున్నాము. అంటే లోపల ఏమైనా ప్యాంట్ పీస్ అయినా బకరం అయినా వేసుకోవచ్చు. ఓకే, వేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఇదేమో 2 పీసులు ఉన్నాయి. ఇలాంటివి ఏంటంటే 2 పీసులు కట్ చేసుకోవాలి. ఓకే, ప్యాంట్ ముక్కలు కూడా లోపల వేసుకోవచ్చు, లేకపోతే బకరమైనా వేసుకోవచ్చు.